ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో ఈ దినము నూతనమైన వాగ్దానము ప్రతి కుటుంబంతో మన యేసయ్య మరి ప్రభు చిత్తములో మనలందరిని ఆశీర్వదించాలని, కాపాడాలని, జీవం గల దేవుడు ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యము దయచేయాలని, దుఃఖిస్తున్న బిడ్డలను ఓదార్చాలని, ఆయన మనకు వెలుగు ఉన్న గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆ కృపను బట్టి మనం ప్రతిదినము ఆశిస్తున్నాము కదా. యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా, దీవిస్తున్నాడని నమ్ముచున్న ప్రతి కుమార్తెకి ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చుచున్న వాగ్దానము 2 సమూయేలు 22:29. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, చీకటి వెలుగుగా చేయును. ఏ చీకటి అండి? మన హృదయంలో ఉన్న చీకటిని వెలుగుగా చేసి ఉన్న గొప్ప దేవుడు ఈరోజు ప్రతి కుటుంబమును ఆశీర్వదించి ప్రతి కుటుంబమును దీవిస్తూ కాపాడుతున్న మన గొప్ప తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నిన్ను వెలుగుగా చేసేదని అంటున్నాడు. యెహోవా మరి నాకు మరి వెలుగున్న గొప్ప దేవా, ఈరోజు నా ప్రభు ఏ కుటుంబంలో తండ్రి చీకటిలో ఉండి అంధకార శక్తులతో వారు కలిసి జీవిస్తూ ఉంటే వారి కుటుంబమును వెలుగుగా చేస్తావని నేను ఖచ్చితంగా నమ్ముచున్నాను. కలవరపల్లిలో అన్ని దినము అనారోగ్యములతో ఉంటున్న బిడ్డలందరూ ఆరోగ్యముగా ఇస్తానంటున్నావయ్యా, నీకు స్తోత్రం నాయనా. ఆ బిడ్డలను తనను ముట్టమని అడుగుచున్నాను. వారిని ఏదైతే అపవాది సాతానుతో బంధించబడిన ఆ బిడ్డలందరికీ వెలుగుగా మార్చబడాలి ఆ పిల్లలని అడుగుచున్నాను తండ్రి. అయితే ఈరోజు మరి అంటున్నావు మరి ఆ యొక్క మరి కుటుంబంలో ఇన్ని దినములో కల చీకటిలో ఉంటే నువ్వు భయపడవద్దు, నేను నానని చెప్పిన యేసయ్య వెలుగుగా చేసే యేసయ్య అంటున్నాడు, నువ్వు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉప్పుకుచుండు ఊట వలె నువ్వు ఉండుదు అని ప్రభు అయిన యేసయ్య మరి చలవిచ్చున్నాడు. నీరు కట్టిన తోట వలె ఉప్పుకుచుండు నీటి ఊట వలె ఎప్పుడు నువ్వు ఉండదు అని ఆయన అంటున్నాడు కదా. నీటి ఊట వలె నువ్వు ఉంటుంటున్నావని ప్రభు మనకు సెలవిచ్చుంటున్నాడు. కాబట్టి మరి అలాంటప్పుడు మరి నువ్వు నీ కుటుంబము ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె, నీరు కట్టిన తోటలాగా మనం ఉండాలని, ఎల్లప్పుడూ ఉప్పుకుచుండు నీటి ఊట వలె ఉండదు అని యేసు ప్రభు వారు మరి ఎందుకు చెబుతున్నాడంటే, ప్రార్థన శక్తి కలిగి నువ్వు ఉన్నప్పుడు నీటి కాలువ దగ్గర మరి ఏరుతో మొలిచినట్టు ఒక మొక్క ఎట్లా పచ్చగా ఉంటుందో అలాగే నీ కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉండాలని ప్రభు అయిన ఆలోచనే కదా. మరి నీరు కట్టిన తోట వల్ల ఉండాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. నీ కుటుంబం అట్లా పచ్చగా ఉండాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. మరి అలాంటి ఆలోచన నీలో నాలో ఉన్నట్లయితే ప్రార్థన పూర్వులై దేవుని చిత్తాన్ని దేవుణ్ణి మయంపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అంతేకాకుండా నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా చెయ్యును. మన దేవుడైన మన యేసయ్య సమస్త జనుల కంటే నిన్ను నన్ను హెచ్చుగా చేయాలని, చీకటుల నుంచి విడుదల చేసి మహోన్నతమైన మహిమతో ఆయన చిత్తములో ఆయన కృపలో ఉండించాలని ఆయన ఆలోచనే కదా. మరి అలాంటప్పుడు ఈరోజు నేను కూడా ఆలోచనలు ఉన్నప్పుడు మరి చీకటిలో మనం ఎలా ఉంటాం? చీకటి మనలో ఎలా నిలిచగలదు? వెలుగులో మనలో ఉంటున్నాం, వెలుగు మనలో ఉంటున్నది కాబట్టి చీకటి మనం నుంచి దూరం అయిపోతున్నది. కాబట్టి ప్రేమైన సహోదరులారా, మరి నీ దేవుడైన యెహోవా నీకు దీపమై ఉన్న అంటున్నాడు. దీపం అనగా వెలుగై ఉంటున్నావు. దీపమై ఉన్న దేవుడు మనలో ఎప్పుడు వెనక ముందు వెలుగై ఉంటున్న దేవుడు మన ముందు ఉంటుంటే, మన వెనక ఉంటుంటే మనము చీకటిలో ఎలా ఉండగలమండి? చీకటి నుంచి మనల్ని దూరపరిస్తే మన యొక్క ప్రవర్తన ప్రతి విషయంలో కూడా దేవుని నామానికి భయము భక్తి కలిగే వారుగా జీవిస్తాము. కాబట్టి మరి దేవుని చిత్తంలో మరి ఈ దినము కలువరి ప్రేమలో అనేక జనులను మరి ఫిబ్రవరి నెలంతా కూడా తన చిత్తములో, తన కృపలో, తన కాపుదల్లో ఆయన ఉంచుకొని ఆయనే కాపాడతారని మనకు మంచి నిద్ర ఇచ్చి, మంచి సౌకర్యం ఇచ్చి, మంచి మనం పనులు చేస్తున్నప్పుడు పని బాటలందు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు ఆ వెలుగు ఎప్పుడు మనకి వెనక ముందు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ దినము ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చినట్టు మరి ఆ కృపను బట్టి మనం సంతోషించుదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కృపా జీవం గల తండ్రి, యెహోవా నాకు వెలుగై ఉంటున్న గొప్ప దేవుడా, నాకు దీపమై ఉంటున్న గొప్ప దేవుడా, నా చీకటి శక్తులు అంధకార శక్తులు లయం చేసి పరిశుద్ధాత్మతో నా ప్రభువా నా కుటుంబం ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, కాపాడుతుంటున్నావు. అవును ప్రభువా, నీటి వాగులు నా ప్రభువా ఏ విధంగా అయితే ఆ యొక్క మరి నా ప్రభువా నాయన మీరు చెప్పిన మాట ప్రకారం నీవు నాయన నీరు కట్టిన తోట వలె ఉండుదు అని చెప్పిన మాట నిజమ గనక నా ప్రభువా నాయన మరి నీటి వాగుల కోసము దుప్పి ఏ విధంగా నా ప్రభువా దప్పికొంటుండు మరి తండ్రి, అదేవిధంగా మేము నీ యొక్క వాక్యము కోసము దప్పికొని బ్రతికే భాగ్యము, నీరు కట్టిన తోటలాగా ఉండే భాగ్యము మీరే మాకు దయచేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.